నిన్న రాహుల్ సిప్లిగంజ్ వార్త చూసినప్పుడే ఆ కన్‌ఫ్యూజన్ ఉంది. నేను నిన్నే ప్రస్తావించా. రాహుల్ సిప్లిగంజ్ తప్పే ఉంది అందులో. సాధారణంగా ఈ వరకట్న వేధింపుల కేసులు, గృహహింస కేసుల్లో జరిగే పనేంటంటే, ఊళ్ళో ఉన్నోళ్ళు, ఊళ్ళో లేనోళ్ళు, విదేశాల్లో ఉన్నోళ్ళ పేర్లు కూడా పెట్టేస్తారు ఆళ్ళందరూ అనేసేసి. ఆ మధ్యన సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. అసలు అది వరకట్న వేధింపులు అంటే నిజమైనటువంటి వేధింపులు అయి ఉండాలి. భార్యలు భర్తను వేధించడానికి, భార్యలు అత్తమామల్ని వేధించడానికి, భార్యలు ఆస్తులు లాక్కోవడానికి వాడుతున్నారు ఇది. ఇది కరెక్ట్ కాదు. నిజమైన వరకట్న వేధింపులో బాధితులు అన్యాయం అయిపోతారని కూడా మాట్లాడింది సుప్రీంకోర్టు. అలాగే గృహహింస అంటే కూడా అదే కదా ఉండేది. అయితే ఇప్పుడు విచిత్రమైనది ఏంటంటే, రాహుల్ సిప్లిగంజ్ వాళ్ళ బామ్మర్ది రాహుల్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం అనుకుందాం. అతని మీద కేసు పెడితే వాళ్ళ ఆవిడ మీద కేసు పెడితే పర్లేదు. రాహుల్ సిప్లిగంజ్ పాపులర్ కాబట్టి అతని మీద కూడా పేరు పెడితే ఇప్పుడు ఆ లాయర్ గారికి కూడా పేరు వస్తుంది. ఆ ఇష్యూ అవుతుంది. పోలీసులు కూడా ఎందుకు వచ్చిన గొడవ అని కేసు కట్టేస్తారు. అది నడుస్తోంది. ఇంకొకటి, ఆమె తాజాగా జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణకి అక్కడ ఫోన్ చేసింది. చేసి ఆ రాహుల్ రెడ్డి మీ వ్యాపారాలను అతనే చూస్తాడట, మీ వ్యవహారాలను అతనే చూస్తాడంట. అంటే అతను ఎవరో నాకు తెలియదమ్మా అని చెప్పాడు ఆయన. ఆయన చక్కగా చెప్తున్నారు. ఈమె ఆవేశపూర్తిగా మాట్లాడదు. లేదండి మీ మనిషి అని చెప్తున్నాడు, మీ అన్న ఆయన చూస్తాడని చెప్తున్నాడు, మీ వ్యవహారం అంతా ఆయనే చూస్తాడంటే ఓ మాట్లాడేస్తూనే ఉంది. ఆయనకి ఇక చిరాకేసామా, నువ్వు ఏదేందో మాట్లాడేస్తున్నావు, నువ్వు మాట్లాడేది ఆపితే అయినా నేను మాట్లాడేది అర్థమవుతుంది, నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు అని చెప్తున్నాడు. కానీ ఈ ఆడియోని రికార్డ్ చేసేసి మీడియాకి ఇచ్చేసేసి రాహుల్ సిప్లిగంజ్కి, రాహుల్ రెడ్డికి, లేకపోతే జనసేన ఎమ్మెల్యేకి సంబంధం ఉందన్నటువంటి ప్రచారం చేయడానికి దిగారు. కుటుంబ వ్యవహారాన్ని కుటుంబ వ్యవహారంగా చూసుకోవాలి. అందులో రాజకీయ వ్యవహారం తీసుకొచ్చి జనసేన ఎమ్మెల్యే ఏదో తప్పు చేసేసినట్టు చేయడం వల్ల కేసు గొప్పగా విశేషం అవుతుందా, లేకపోతే పోలీసులు భయపెట్టడానికి ఆడుతున్నటువంటి నాటకం ఇది?